రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైస్ మిల్లర్లు తూకంలో అవకతవకలకు పాల్పడితే చర్యలుంటాయని హెచ్చరించారు. వడ్ల కొనుగోలులో జాప్యం చేయకుండా అధికారులు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సారంగపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా PACS, DCMS సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. రైతులకు ఉపయోగపడేలాగా ఈ సెంటర్స్ కూడా మంచిగా పనిచేయాలి. మాయిశ్చర్ కూడా దీంట్లో 17% వరకు మాయిశ్చర్ అయిన తర్వాత రైస్ మిల్లర్స్ కూడా యాక్సెప్ట్ చేసుకుని ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా వారికి ఏదైతే పేమెంట్స్ సరిగా జరగాలో అవి కూడా సరిగా జరపాలి. పోయిన పంట ప్రొక్యూర్మెంట్ టైంలో కూడా చాలా చోట్ల ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, గోడౌన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను అప్పుడు అధికారులతో మాట్లాడి ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, ఎక్కువ లారీస్కి పెట్టడము, ఎక్కువ హమాలీ లేబర్, ఎందుకంటే లారీస్ ఉన్నప్పుడు హమాలీ లేబర్ కూడా అవసరము. ఇవన్నీ చూసుకొని మెయిన్లీ బస్తాలు, సుత్తుడీలు ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా అడిక్వేట్ నెంబర్స్లో ఇవ్వాలని ఉండాలని DPO గారికి, అగ్రికల్చరల్ ఆఫీసర్స్కి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్నీ కూడా సరిగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాం.